అతని కరుణాకర్. అయితే నిన్న మనోళ్ళు వీడియో తీశారు. తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో మరి మీదకి వచ్చినట్టు అట్లా అనిపించిందంట. బ్లాక్ గా ఏదో కనిపించింది అది అంటున్నారులే, కానీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. మలేష్ అని చెప్పేసి ఉన్నాడు కదా, అతనైతే వాళ్ళ వీడియో తీద్దామంటే రాలేదు. ఏం జరిగిందా అని చెప్పేసి వెళ్దాం రా అంటే రావట్లేదు అతనైతే. అందుకని చెప్పేసి మనోడు నిన్న పక్కన ఒక అతను భయపడతా ఉన్నాడు కదా, అతను ఉన్నాడు, కనుక్కుందాం ఏమైందిరా నిన్న. మామూలుగా మేము లొకేషన్ చూడడానికి పోయినప్పుడైతే ఏం లేదు, అక్కడ పోయాము. అక్కడ అదే యాప్ చెట్టు ఒకటి చూపించాడు నిన్న మలేష్. అప్పుడు చూపించినప్పుడు ఆ యాప్ చెట్టుకి ఎవరు వేసుకున్నారన్నారు. మేము మధ్యాహ్నం పోయాం, గంట సేపు ఉన్నాం. మొత్తం చుట్టుపక్కల ఎవరైనా చేతబడి ఏం చేస్తున్నారని చెప్పేసి మొత్తం చెక్ చేసాం, అక్కడైతే ఏం లేదు. మరి మీకేం కనిపించింది ఒకసారి చెప్పి, అసలు ఏమైంది కనుక్కున్నాం ఆడియన్స్ కూడా. అంటే నల్లగా ఉంది, కానీ ఆ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసాం, కానీ అది చాలా సౌండ్ చేస్తుంది, మీదకి వస్తున్నట్టు అనిపించింది. అది ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా ఏమైనా చేసిద్దాం అని చెప్పేసి భయంతో ఉన్నాం, కానీ చూద్దామని ట్రై చేసినా కానీ ఆడికి మీదకి వచ్చేస్తుంది. మీదకి వచ్చేసి ఎట్లుంది మామూలుగా జుట్టు రేపించుకున్నట్టు ఉందా, లేకపోతే జుట్టు నల్లగా ఉంది. నల్లగా ఉండేసరికి మేము ట్రై చేసాం, మనిషి ఏమన్నా ఉన్నాడేమో అని చెప్పేసి ట్రై చేసాం, కానీ అసలు దగ్గర పోదామన్నా ఎప్పుడైతే సౌండ్ లో వస్తున్నాయి. మాకు అసలు అక్కడ వెళ్ళాలని ఉంది, కానీ మీదకి వచ్చేసరికి మేము వచ్చేసాం. లాస్ట్ మినిట్ దాకా ట్రై చేసాం, కానీ అది చాలా సౌండ్ చేసి మీదకి వచ్చేస్తుంటే వచ్చేసాం. ఇంకా నువ్వు వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు వెళ్ళాలన్నా నాకు చాలా భయంగా ఉంది. అది అక్కడికి వెళ్ళాలన్నా అసలు థాట్ రావట్లేదు వెళ్ళాలని. ఇప్పుడు ఏమైందిరా మన వెళ్దాం, ఇప్పుడు మల్లేష్ కూడా రావట్లేదు. ఇప్పుడు కర్మల్లో కూడా ఇప్పుడు వీడియో తీస్తున్నట్లే, కానీ నేను అక్కడికైతే రాను అని చెప్పేసి అంటున్నాడు. నేను అతను బయటలాడా వస్తా అన్నాడు. ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు వెళ్ళి ఆడు మొత్తం ఏదో చూద్దాం, నువ్వు భయపడ మాక. మనకి అక్కడ రావాలంటే చాలా భయంగా ఉంది. అలాంటి ప్లేస్ అన్నారు, అది అక్కడ నిజంగానే ఏదో ఉంది అన్నారు కదా జనాలు. ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది, కానీ నువ్వు వెళ్ళి చూసి అదేందో కొంచెం కనుక్కో. నేనైతే రాలేను కనుక్కో. దేనికి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మేము పోయినప్పుడు మనం వెళ్ళాం కర్మల్లో, మనం వెళ్ళినప్పుడు ఏమైనా ఉంది అక్కడ? ఏం లేదు కదా. మామూలు అంటే మేము మధ్యాహ్నం కూడా తీయాలంటాయి అంటారు. మరి మొత్తం చుట్టుపక్కల ఏమన్నా చేతబడి చేసే వాళ్ళు ఏమైనా ఉంటారేమో అని చెప్పి చెక్ చేసాం. అక్కడ చేతబడి చేశారు ఏరియాకి ముందుంది కదా, ఊరేసుకున్న కాకుండా మన రీసెంట్ గా చేశారంట, మనకు తెలియదు. దాని తర్వాత నాకు పొద్దున ఇట్లా తీసాను వీడియో, ఇట్లా వేరే అన్నది అంతకుముందు చేతబడి చేశారంట, ఆల్రెడీ చేసే ఉన్నాడు చేతబడి. నీకెవరు చెప్పారు? ఆ కాలకట్ట పనిపోతుంటే ఊరుంది, ఊరు ఒకరిని అడిగితే అంతకుముందు చేశారు. ఆ రోజు మనం మొత్తం కనుక్కొని అతను కూడా తీసుకెళ్లి మొత్తం చేసాం, లేకపోతే వీడియో తీస్తే బాగుండేది. అవును కదా, మనం హాటాట్కి వెళ్ళిపోయాం. వాడు చెప్పగానే మార్నింగ్ వీడియో తీయకుండా సడన్ గా వెళ్ళి చూసుకొని వచ్చాం. చెప్పేసరికి ముందు మనం క్యాన్ తీసుకెళ్ళలేదులే, తీసుకెళ్ళుంటే రికార్డ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే రాంటావా? అసలు ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే భయంకరంగా ఉంది గుండెలో. సరే ఇటు చూపి, ఇప్పుడు వెళ్ళొద్దాం. మనం వెళ్ళి కనుక్కుందాం. ఎంతసేపు అని ఉంటాం? ఎంతసేపు వెళ్ళి చూద్దాం. ప్రాంక్ అయితే వస్తాను, కానీ అక్కడ రియల్ గా దే ఉంది. రియల్ గా అంటే నాకు ఆడ రావాలంటే భయంకరంగా ఉంది. ఇంకో వీడియోకి అయితే వస్తా, కానీ దీనికైతే నేను రాలేను. ఎందుకని అంత భయపడుతున్నారు మీరు? రియల్ గా ఉంది, అక్కడ దెయ్యం ఏదో ఉంది, మీదకి వచ్చేస్తుంది, బ్లాక్ గా ఉంది. ఓకే కర్మల్లా, మనోడైతే రాడంట. మన ఇద్దరం వెళ్దాం, మనం వెళ్ళి చేద్దాం. ఎందుకంటే మన వాళ్ళకంటే తప్పిద్ది, మనకు తప్పదు కదా. మనం వెళ్దాం, చూపిద్దాం ఆడియన్స్ కంపల్సరిగా అసలు అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది. నువ్వు చూసావా? నీకు కూడా కనిపించిందా? నీ పక్క నుంచి వచ్చిందా? మొత్తం బ్లాక్ గా ఉంది. మనిషి అయితే చెయ్యి అయినా కావాలి, మొహం అయినా కావాలి, ఏం కావాలి, ఉత్త ఆహారం. ఇప్పుడు నిన్న మల్లేష్ వాయిస్ ఓవర్ చేస్తుంటే ఎందుకు భయపడుతున్నాడు అన్నవే? మల్లేష్ వాయిస్ ఓవర్ చేస్తా అన్నాడు. అదే తర్వాత వీడియో అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ చేసేటప్పుడు భయపడుతున్నాడు, కాళ్ళు షేక్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నాడు అంట కదా. నువ్వు మాట్లాడావంట కదా. మామూలుగా అప్పుడు చెప్పావా దీని గురించి? చెప్పావా ఎట్లా జరిగిందని? నువ్వు వచ్చిన తర్వాత వీడియో చేద్దాం అన్నా, కాబట్టి నీకు చూపిలా. నువ్వు ఇప్పుడే వచ్చింది, నీకు అసలు వీడియో కూడా చూపిలేదు. ఒకసారి చూసిన తర్వాత వీడియో చూడటం కాదులే, కానీ మనం వెళ్ళిపోదాం డైరెక్ట్గా. వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి, మనకి లేట్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వీడియో చూసి నేను అక్కడ ఏం జరుగుతుందో మొత్తం రికార్డ్ చేసి ఇప్పుడు చూపిస్తాను మీకు కంపల్సరిగా. ఓకే మరి. എന്നാ സാറേ മനസ്സിലായോ?
అది చూడండి. అంత దూరం వద్దు, అంత దూరం వద్దు. ఇక్కడ మీకు ఎక్కడ కనిపిస్తుంది? ముందుకు వెళ్ళాలి కానీ మళ్ళీ అక్కడ అమ్మడిని ఆపితే ఇబ్బంది అయింది. ఓకే మరి అయితే మీకు ఇటు సైడ్ కనిపిస్తుందా? ఇటు ఇంకా ఈ బండలు కంచె దాటి మాత్రం రాలేదురా. కంచెకి అటు పక్కే కానీ ఇటు పక్క అయితే రాలా. సరే చూద్దాం అయితే మరి దానికి ఏమైనా ఉందో ఏమో కానీ కంచె అయితే రాలా. ఇంకా ఆ చెట్టు అనేమో అదే. సరే ముందుకు వెళ్దాం. ఓకే వెళ్ళందా అండి. మీకు నిన్న ఎక్కడ కనిపించింది కర్మల? ఈ చీకట్లో తీసుకొస్తే ఏం అర్థం అవుద్ది అన్న. మీకు అసలు ఎక్కడ దాకా వచ్చింది? మీరు ఎక్కడ బండి పెట్టారు? ఎక్కడి నుంచి మీ ఎముడు పడింది అన్నావు కదా, పక్క నుంచి ఈ కంచె దాకా లాస్ట్. ఈ కంచా ఇటు పక్కకైతే రాలా. ఇదే కంచె అటు పక్క ఉంది కదా రూమ్ టైపు, ఈ సరౌండ్లో లాస్ట్. ఇంక ఇటు రాలా. ఇది ఉంది చూసావా ఈ బోర్డరు, అంతే. ఇటు రావట్లా, అటుకు రాలా. ఈడ దాకా హడావుడికి వచ్చింది. ఇక్కడ కొంచెం కానొచ్చినట్టు కానొచ్చింది. ఇంకా అదే అనుకుంటున్నా. ఇంకా ఆడికి పోయేదాకా లేదు. అది అంటే ఇటు రాలేదంటే మనిషి అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా? ఏమో ఎవడో తెలుసు. అవన్నీ బంధన ఏమైనా పడిందేమో దయ్యాలకి. రూమ్ ఉంది అక్కడ చెట్టు దగ్గర, ఆ చెట్టు. కాకపోతే మరి ఇక్కడ దాకా వచ్చిందంటే కొంచెం తేడా ఉండేవారు. దయ్యమో తెలీదు మరి మనిషో తెలీదు. మనిషి అయితే రావడానికి ఉండదు. మనిషి అయితే ఇంత భయంకరమైన ప్లేస్ లో రావడానికి కుదరదు. చాలా ఒక్కడే ఉండలేడు. ఒక్కడే రావాలంటే చాలా ఒకటికి రాలేడు. మళ్ళీ టౌన్ కూడా అది దగ్గర. మనం టార్చ్ లైట్లు కూడా రాలేదు, మొబైల్ లైట్ అయినా. ఈ చెట్టు కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఆ చెట్టుకి వేసుకుంది ఇది. తెల్లగా ఆకారం ఏదో కనపడిపోయినట్టుంది గురు. అక్కడ ఆకులే, ఆ ఆకు అనుకుంటుంది. ఊరకట్టగా కనపడిపోయింది. నా సెల్లోనే కనపడింది, ఇప్పుడు డైరెక్ట్ కూడా కాదు. సర్లేపా, ప్రేమ మరి ఏదైనా అనుకోవడం ఏదని. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది ఎండాకాలం అయినా. ఇది ప్లేసు ఇంకా సరౌండ్. ఇంకా ఆ మధ్యలో ఏదో మామూలుగా పందికొక్కులు, పందిలు ఉంటాయి చూడ, అడవి పందులు, అంత సైజులో ఉంటుంది. ఉన్న పొలంగా పెద్ద అంటే ఆడ కూర్చున్నట్టు లేకపోతే వంగి ఉన్నట్టు, మామూలుగా ముడుచుకొని ఉన్నట్టు ఉండి అరవడాలు అట్లాంటివి వచ్చినాయి. మరి శబ్దాలు ఎట్లా వస్తున్నాయి? శబ్దాలా? ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు అంటే మనిషి అరుపుకి మామూలుగా ఏమన్నా గోస్ట్ అరుపుకి తేడా ఉంటుంది కొంచెం. అట్లా మీకు ఏమన్నా వేరే కనిపించిందా? అంత మైండ్లో రావట్లా వాయిస్. అది లేదు, చూద్దాం. ఇది సౌండ్ వచ్చిందిరా, గజ్జల సౌండ్. స్తంభం కాడ ఎవరు ఉన్నారు చూడు అక్కడ. అదిగో గజ్జల సౌండ్ వస్తుందిరా అక్కడ. ఎవర్రా? నా వదిలే కర్ణ, మరి రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నట్టున్నా. ఇక్కడే ఉంది, ఇద్దరేమో ఉన్నా. అది కాక వద్దులే, వద్దులే కర్ణ, వెళ్దాం రారా. మళ్ళీ ఏది అది? ఇప్పుడు గజ్జల సౌండ్ వచ్చింది ఇందాక, విన్నావా? ఏదో అరిచిందిరా. వస్తుంది రేది. ఎట్రా ఇటు సైడ్ రే, స్పీడ్ అవుతుంది రారా. వద్దులే, ఆగింది. అది ఈ చెట్టు దగ్గర నుంచి వస్తున్నట్టుంది కదా గజ్జల సౌండ్. మరీ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరీ పక్కన ఉండి. రే వద్దులేరా. అరే ఇది అట్లా మన ఇలాంటి వదిలేరా. అమ్మో, మనం మీరేదో చెప్తుండే. మీకు నిన్న గజ్జల సౌండ్ కూడా వచ్చిందా? లేదు, ఇప్పుడే రాడు. ఆ అరుపు భయంకరంగా ఉంది, ఆ గజ్జల సౌండ్ మరీ భయంకరంగా ఉంది. ఏంద్ర ఎంత భయంకరంగా ఉంది? కంచె ఉంది, ఆ కంచె దాటిన తర్వాత మాట్లాడుతుందా? వద్దు అసలు, ఆడ సరౌండ్లోనే వద్దు. బయట ఫ్రెండ్స్ బయటకి వెళ్ళినాక చేస్తా. గజ్జల సౌండ్ వస్తుంది, పద.
కంచె దాకిరా అది మనం ఇంకా ఏం చేయలేమురా. ముందు మనం టార్చ్ లైట్ తెచ్చుకోకుండా తప్పు చేసాం. మైక్ అది మైక్లు ఇది తెచ్చాలి, మైక్ ఛార్జింగ్ లేదంట. ఇప్పుడు మనం చేసిన తప్పు ఏంటంటే నేను ఇప్పుడు అటు నుంచి రాగానే ఇటు వచ్చాము, లైట్లో ఇది తీసుకోకుండా తప్పు చేసాం. సో మరీ విపరీతంగా వచ్చింది గజ్జల సౌండ్, అది మన పక్కనే ఉన్నట్టు. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇటు రాగానే సౌండ్ అయితే కాకారంగా వచ్చి అరిసి మళ్ళీ మాయమైంది. అది బ్లాక్ కలర్లో జుట్టు ముందుకెర పోసుకుని ఉందిరా. ఇదిగో ఇంత దగ్గరలో ఇటు వెళ్ళిపోయింది తప్పన. అది వీడియోలో కనిపించిందా? ఏమన్నాయా నాకు అది అరిపోయినా కానీ ఇంకా గుండెలో జలదర ఇచ్చింది నాకైతే, గుండెలో అట్లా అదిరినాయి. వద్దులే రేపు చూసుకుందాం, రేపు మాట్లాడదాం. లేరా ఇక్కడ వద్దు, అసలు ఈ సరౌండ్లోనే వద్దు. వెళ్దాం ఒక నిమిషం. మనం అక్కడేదో మనం అట్లా చేసాంలే అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. అక్కడ కనుక ఆ రోజు కనుక ఇట్లా ఉంటే మామూలుగా ఉండేది కదా, మన వాళ్ళకి భయపడేవాళ్ళు. ఏంద్రా ఊరు ఇంత దగ్గరలో ఉంది, మరి ఇక్కడ ఎంత భయంకరంగా ఉందంటే ఆవిడేస్తే చేస్తారా గుండాకి. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాం ఇంకా మేమైతే ఇక్కడ. ఇంకా నేనైతే ఇంకో వీడియో చేయదలుచుకోవట్లే నేనైతే, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. అంత జరిగితే ఇంకా అసలు అందుకే ఉందిలే ఇక్కడ అని చెప్పేసి అనుకున్నా. మనోడు కెమెరామెన్ కూడా నేనైతే రాను కరుణాగర్ అది అన్నాడులే, కానీ నేను ఫోర్స్ చేసి తీసుకొని వచ్చా. ఓకేలే అని చెప్పేసి వచ్చిండు. మేమిద్దరం వచ్చాంలే, కానీ ఇప్పటిదాకా భయం ఏం పుట్లా. మేము వెళ్ళాము బాగానే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పెద్ద పెద్ద అరిచినట్టు శబ్దాలు, గజ్జల సౌండ్ మా పక్క నుంచి నడుచుకుంటూ పోయినట్టు శబ్దాలు వచ్చినాయి మాకైతే. అది ఆ చెట్టు దగ్గర నుంచి మన దగ్గరికి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నట్టు శబ్దం వచ్చింది. మరి మీకు వినిపించిందో వినిపించలేదు, వీడియోలో అయితే రికార్డ్ అయింది అనుకుంటున్నాను అయితే, ఎందుకంటే మా పక్కనే వచ్చింది సౌండ్ అయితే. మరి వీడియోలో చాలా ఒకటి వీడియోలో కనిపించదు అనుకుంటున్నా. గోస్ట్లు అన్నప్పుడు వీడియోలో కనిపిస్తాయి అంటారు, చూద్దాం మరి. ఓకే, ఇంకైతే నేనైతే వీడియో తీయదలుచుకోవట్లే. ఇప్పుడైతే వీడియో ఆపేస్తా. పగలు వచ్చి ఒకసారి చూస్తా, మీకు పెడతా. పగలు కూడా మరి ఎట్లా ఉండదు. మరి ఆ రోజు కంచె దాటాం కదా, కంచె దాటి వచ్చాం. కంచె కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇంకొద్దులే బ్రో, వెళ్ళిపోతుందా ఇక్కడ. ఫస్ట్ మనం మీరు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. సరేలే, నేను మూఢనమ్మకంతో ఏముండదులే అని చెప్పేసి వచ్చా. మనం ఇక్కడికి వచ్చినాక ఇంత భయంకరంగా ఉంటే మనం ఏం చేస్తాం ఇంకా. ఓకే, ఇంకా ఆపేయలే వీడియో.